దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనము. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా, నేను తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను, తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. దేవుడు ఇక్కడ మనకు రెండు విషయాలు బయలుపరుస్తున్నాడండి. ఆయన వారు తలింపులు నెరిగినాడనమాట. అక్కడ పరిసయ్యులు సద్దూకాయులు అనేవాళ్ళు తన్ను చంపాలని, యేసుక్రీస్తుని చంపాలని చూస్తుంటే వారి తలంపులు నెరిగారు. అంటే వాళ్ళ ఆలోచనలనే దేవుడు గ్రహించాడు. అంటే ఇక్కడ మనకు తెలియపరుస్తున్నది ఏమంటే, ఎవరు ఆలోచనలైనా కానీ, ఎవరి తలంపులనైనా కానీ, నీ మనసులో ఏముంది, నా మనసులో ఏముంది, మన శత్రువుల మనసులో ఏముంది, అన్ని విషయాలు ఏ మనసులో ఉన్న ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి మనసులో ఏముంది అనే విషయాన్ని దేవుడు ఎరుగును. దేవుడికి తెలుసు. దేవునికి తెలుసండి ఎవరు ఎలాంటి వారు అనేది. ఆయనకు అందరూ తెలుసు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఆయనకు తెలుసు. ఆయన సృష్టి కనుక ఆయనకు అందరూ తెలుసు. కాబట్టి నీకేదైనా విరోధంగా శత్రువులు ఏం చేసినాను, ఒకవేళ నీలో నీవే ఏమనుకున్నాను, ఏం చేసుకుంటున్నాను, నీకు విరోధంగా నీవే పలుకుచున్నాను, అన్నీ ఆయనకు తెలుసు. నువ్వు భయపడుతున్నది తెలుసు, నువ్వు ధైర్యంగా ఉన్నదే తెలుసు, అన్నీ తెలుసండి. అంటే నీ తలంపులన్నీ ఆయనకి తెలుసు. నీ నడక పడక కూడా తెలుసు. ఎందుకంటే కీర్తనలు 139 అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ నీ నడక పడక కూడా అన్నీ గ్రహించున్నాడు. నీ నోట్లో మాట రాకముందే ఆయన నీ మాటలు గ్రహించున్నాడండి ఇక్కడ. కాబట్టి మనం ఏ దాని విషయమైన చింతించకూడదు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే, మనం ఏ తలంపులతో ఉన్నాం, ముఖ్యమైనది ఏ ఆలోచనలో ఉన్నాము అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. నువ్వు నిజంగా దేవుని తలంపులతో ఉంటున్నావా, లేదా చెడు తలంపులతో ఉంటున్నావా? చెడు తలంపులు అంటే నాకు అది కావాలి ఇది కావాలి అనేది చెడు తలంపులు కాదు. కానీ దేవుని తలంపులతో నువ్వు ఉన్నావు. మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని ఎతికితే ఆయన నీకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు. అప్పుడు దేవుడిని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు ఈ లోకం గురించినే ఆలోచిస్తున్నావా, ఈ లోక ఆశల గురించే ఆలోచిస్తున్నావా, ఇవి చెడు తలంపులు. వీటి వైపు అధికంగా ఆలోచించకూడదండి. దేవుని వైపే అధికంగా ఆలోచించినప్పుడు అది దేవుడు గ్రహించి నా బిడ్డకు నీకు ఇవ్వాల్సింది దేవుడు నీకు అనుగ్రహిస్తాడండి. కాబట్టి నువ్వు మంచి తలంపులు ఉండండి. ఎందుకంటే నీ తలంపులన్నీ ఆయన తెలిసి ఉన్నాడు. ఒకవేళ నీ శత్రువులు ఏమైనా నీకు విరోధంగా ఏమైనా చేయాలనుకుంటా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే, నువ్వు దేవునికి మొరపెడితే చాలు. ఆయన అందరి తలంపులు గ్రహించిన వాడు కనుక నీ శత్రు తలంపులు ఆయనకు తెలుసు. కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతాడు, విడువడు, ఎన్నడూ ఎడబాయడండి. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాము. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించగల దేవా. అవును ప్రభా, మేము ఏ పాటివారం నాయనా, మట్టివారము వట్టివారమైన మమ్మల్ని, మా తలంపులన్నీ కూడా గ్రహించిన దేవుడు, మా ఆలోచనలు గ్రహించిన దేవుడు, మా మనసులను ఎరిగిన దేవుడు తండ్రి. నా ప్రభా, నువ్వు తప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు ఎవరు లేదనైనా. అవునైనా, మమ్మల్ని అన్నిటి నుంచి కూడా తప్పించగల సమర్థుడు దేవుడు నైనా. నీవే మాకు సహాయం చేయండి. మీరే అద్భుత కార్యాలు జరిగించండి ప్రభా. నీవే ఆశ్చర్యకార్యాలు జరిగిస్తావని నీకే మహిమాకాంత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.